నీ పేరు ఏంటబ్బా? అశ్విని. నీ వీడియో బయటకు వచ్చావు, నీ వీడియో కూడా కథ గొడవ అయింది బాగా. కాదన్నా, నువ్వు పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్ మీద మీరే అంట కదా, నిజమా? పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్ మీద అప్పుడు చిన్నప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చేశారు చిన్నప్పుడు. అవునా? బాలు లక్ష మన బడేలు రానంటుంది వాషింగ్ పౌడర్ నిర్మీద ఆయమనంట. అది వాషింగ్ పౌడర్ నిర్మ లేదు, నాది ఆఫ్ ఉంది, ఇప్పుడు ఆన్ చేసుకుంటా. అది అడుగుర్రా బాలు. దీని మీద మాట్లాడు టాపిక్ నాన్వేషణ. ఇప్పుడు దాకా ఆల్రెడీ ఎంతసేపు మాట్లాడేవాడి? ఈ ఫోన్లో మాట్లాడాలి, ఈ ఇష్యూ నడుస్తుంది కదా, దాని గురించి అంటే మాట్లాడ ఒకసారి. ఉండాలి ఉండాలి. ఆమె చెప్తాడు డైరెక్ట్. ఆమె ఛానల్ ఆమె కనపడాలన్న. వేరే క్వశ్చన్స్ స్టార్ట్ చేయనా? కూర్చో, నువ్వు కనపడాలి, నీ ఛానల్ నువ్వు కనపడకుంటే ఎట్లా? స్టార్టా? ఉప్పల్ బాలు నాన్వేష్ అనే పిచ్చి కుక్క ప్రపంచ యాత్రికుడు చెప్పుకునే పిచ్చి కుక్క ఊకి 10 ఆమె మాట్లాడిస్తా 100 సార్లు అదే డైలాగ్ నువ్వు చెప్పి ఆస్టకు వస్తుంది నాకు. ఇది ఆమె ఏదో అడుగుతుంది, భయపెట్టిస్తే నువ్వు అడుగు. నాన్వేషన్కి ఎందుకు పోయింది, అలా తిరుగుతున్నాడు, ఆయన ఎవరి మన పిచ్చి తెలంగాణ అట్లా నీకు నచ్చ ఏదో కొన్ని క్వశ్చన్లు అడుగు, నీకు నచ్చిన అడుగు. నాకైతే ఏం లేదురా, తను ఏంటంటే నేను ఇలా బెట్టింగ్ అప్ చేయలేదని చెప్పి ఫోన్ ఇప్పిస్తాను చెప్పి ఫోన్ ఇప్పించినాను, అంతేగాని ఏమీ లేదు. మరి ఇప్పుడు మరి అంతగానం తిడుతున్నావు, నీ ఫ్రెండ్ అంట కదా నాన్వేష్? నాకేం ఫ్రెండ్ కాదు మా, నాకేం దోస్తా, మా అన్న చుట్టమా, మా భావన, మా పెద్దన కొడుక రిపు కోడు. వాడు దేశాన్ని పిచ్చి పిచ్చి తిరుగుతుండు, దేవతలను తిరుగుతుండు, మన ఆంధ్రప్రదేశ్ని తిరుగుతున్నాడు కాబట్టి నేను తిరుగుతున్నాను అని. నాకు ఎవడైతే వాడు ఒక్కడని కాదు, ప్రపంచంలో ఎప్పుడైనా సరే మా తెలంగాణను కానీ, మా ఆడపడుచులను కానీ, మా దేవుళ్ళని కానీ ఎవరు తిట్టినా గుద్ద వల కొడతారు. మరి మొన్న కూడా మీ అన్న వల్ల పాపకి ఏదో ఫంక్షన్ అంటే నీకు 20,000 వేసిందంట. 2,000 వేసిండు, 20,000 30,000 వేస్తాను ఆశపడ్డా, వేసింది 2,000. అయ్యో, నేను 20,000 వేసి పెడుతున్నాడు కదా. ఎవరు? నిన్నే బ్లాక్ చేసిండు మళ్ళా. 2,000 వేసిందమ్మా. నాతో ఏమన్నాడంటే, ఎప్పుడన్నా మీ ఇంట్లో ఫంక్షన్ అయితే మీ అన్న పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయితే చెప్పు బాలు, డబ్బులు ఇస్తాడు. నేను నిజంగా ఎంత మంచోడు దేవుడు అనుకున్నా, ఎరుపుకోడు. 2,000 వేసి బుచ్చిపోనికి వేసినట్లా. నాకు వాడు 2,000 డబ్బులు ఇచ్చినందుకు నాకు బాధ లేదు. వాడు దేవుళ్ళని కించపరుస్తున్నాడు, అందరిని తిడుతున్నాడు కాబట్టి, తెలంగాణ చీప్ అని అంటున్నాడు కాబట్టి వాడు నచ్చట్లేడు. ఎరిపుకు నాకు వాడు ఇక్కడ పుట్టి ఇక్కడ సంకలనాకి పోయి అక్కడ పోయి థాయిలాండ్ మంచిది, అది మంచిది అంటూ, చైనా మంచిది అంటున్నాడు. వాళ్ళు పోయి గుద్దలు నాకు మన ఎరిపుకు ఉండకూడదు. తగ్గిపోతున్నది మొత్తం ఫారెస్ట్. ఇప్పుడు వీడియో కూడా చేయట్లేడు. లాస్ట్ అడగతింటాడు, లేకపోతే థాయిలాండ్ లో బాత్రూమ్ కడుకుంటే బతుకుతాడు. ఇక లాస్ట్ మంచి వాడు ఒక దేశద్రోహి. వాడు ఇక్కడ లేడు కాబట్టి తగ్గిపోయింది. ఒకవేళ వాడు ఇక్కడ ఉండింటే మనకు నరకం ఏందో చూపించే వాళ్ళం. ఎందుకంటే వాడు దమ్ముంటే ఇండియాకి రమ్మని చెప్పి హైదరాబాద్లో కాలు పెట్టుకుని వాడు మొగోడు అయితే వాడు ఇక్కడ రాక అక్కనే చచ్చిపోతే అక్కనే బతారు కాబట్టి మనం తిరుగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే చైనాలోకి ఉంటుండు. వాడు ఇక్కడ మనకు ఆయన ఇప్పుడు వన్ పాస్పోర్ట్ బ్యాన్ అవుతుంది, అది త్వరలో వాడికి రోగం వస్తుంది, హాస్పిటల్ పడుతుంది. ఈ నెల రోజులు వాడు టీవీలో ఫోన్లో కనబడు, తర్వాత వాడు కనబడు. భారతదేశం కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్తున్నారు. మేమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తాం? ఓడి మా చుట్టూ నువ్వు కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావంట. నువ్వు కూడా నాన్వేషం గురించి నాకు తెలియదు. ఒకప్పుడు నన్ను తిట్టినప్పుడు నేను గురించి తిట్టి వీడియో పెట్టినా. వాడు అవసరానికి వీడియో పెట్టి వీడియో చేయమని అట్లా బిల్డప్ నాకు ఫోన్ ఇచ్చారు. కానీ నాన్వేషం ఎవరు నాకు తెలియదు. నాకైతే ఫోన్ ఇప్పించిన వాస్తవమే, అది అందరూ తెలిసి వాడు కూడా చెప్పింది మంచోడు అని. వాడిని ఇప్పుడు మనం చెడ్డోడు అని ఎందుకంటే నేను చెప్పాలనా? వాడు ప్రపంచంలో ఎక్కడ తిరిగి వీడియోలు తీసుకుని మనకు అవసరం లేదమ్మా. వాడు ఎవరికైనా ఫోన్లు ఇప్పించుకో, ఎవరికైనా లక్షలు ఇయ్యని, కానీ మన భారతీయులను తిరుగుతున్నాడు. అది నాకు నచ్చట్లేదు. మెయిన్ పాయింట్. ఎందుకు ఇచ్చిందంటే వాడు ఇవ్వాలనుకో, వాడు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నా అంటే ఇవ్వాలని అనుకుంటే ఇచ్చినట్టు నాకు తెలియదు ఎందుకు ఇస్తుంది. నేను కూడా ఒక సెలబ్రిటీ, నేను సైడ్ ఆర్టిస్ట్ కాదు. నాకు కూడా ఒక 2 క్వశ్చన్లు అడుగు. వాళ్ళని ఎవరైతే వైరల్ అవుతుంటారో వాళ్ళ మీదనే పడుతున్నావు. ఎందుకు మొన్నటి దాకా పల్లె ప్రశాంత్ మీద పడ్డావు, ఇప్పుడేమో ఈయనే, ఇంకో 2 రోజులు మొన్నటి దాకా అఘోరి. ఇట్లా ఎందుకోసం అట్ట నువ్వు
నేను ఎప్పుడైనా ఒకరికి కించపరిచి తిట్టాను, ఏమో తప్పు దొరుకుతుంది తిడతా, తప్పుగా నన్ను ఎవరైనా నన్ను మాట్లాడుతుంది తిడతా. ఇప్పటి వరకు చూస్తే నేను ఎవరిదైనా గొడవ పెట్టుకుని కానీ ఎవరిని తిట్టాను చూసారా ఇప్పటి వరకు? సత్యనే నాకు గురించి తన క్లోజ్ వైజాగ్ సత్యనే మొత్తం వాళ్ళు వచ్చి కొంచెం డబ్బులు హెల్ప్ చేశారు. నేను డబ్బులు హెల్ప్ చేస్తాను కానీ సత్యనే తీసుకొచ్చారు కుర్చీతాతని. ఎక్కువ కుర్చీతాతకు సపోర్ట్ చేసి బాగా చూసుకున్నంటే వైజాగ్ సత్యనే. అన్వేషించాడు, అందుకే బాలు ఇచ్చిండ్రు యూట్యూబ్ లో. నా అన్వేష్ ఎందుకు ఇచ్చిండంటే బాలు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు, కొంచెం పేద కుటుంబం అని కొన్ని ఎంట్రీలో ఆయన మాట్లాడిండు. మా అన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఉన్నారంటే మనసు కలిగి 95,000 డేస్. వాడు ఎప్పుడైనా ఇండియా వస్తే ఆ 95,000 ఆడు మొఖాన్ని పడతాం. ఓకే నిజమా బాలు? ఇచ్చేస్తావా ఇండియాకి వస్తే? వాడికి కనబడితే వాడిని చెప్పుతో కొట్టి కాదు వాళ్ళు అన్ని డబ్బులు ఇచ్చేస్తావా? నువ్వు ఇంత కష్టపడుతున్నావు, 1000-2000 కష్టపడి 2,000 జమ చేసాను ఇస్తాం. వాడు కనబడితే నాకు అక్కర్లేదు, నేను ఒక దగ్గర ఎప్పుడు అడుకుంది. ఈ విషయంలో అయితే నేను మెచ్చుకుంటున్నా వాళ్ళు. నా అన్వేష్ గారు కనబడితే నేను 10 లీటర్లు పెట్రోల్ తీసుకుని ఆడి మీద పోసి నిప్పంటిస్తా, తన జైలుకి వెళ్ళిపోతా. ఎందుకంటే మా హిందువుల్ని, హిందూ ధర్మాన్ని, మా హిందూ దేవతల్ని, మా హిందూ కవుల్ని, మా భారతదేశ సంస్కృతుల్ని, సాంప్రదాయాల్ని, ఇక్కడ ఉన్న చిన్న పిల్లల కోసం కూడా ఎంత నీచంగా మాట్లాడాడో అలాంటి వాటిని చంపేసిన తర్వాత నాకు పేరు కూడా వస్తుంది రాదా? అది అంత వేడెక్కుతుంది అనమాట. భారతదేశం అట పేదదేశం అంట, పొల్యూటెడ్ కంట్రీ అట, రేపిస్ట్ కంట్రీ అట. అరే లుచ్చా, 200 దేశాలు ఉన్నాయి ఈ భూమి మీద. భారత్ ఈజ్ 4th లార్జెస్ట్ ఎకనామీ, 4th ప్లేస్ లో ఉంది. కొన్ని రోజులు పోతే 1st ప్లేస్ లో కూడా వెళ్తుంది. థాయిలాండ్ సెక్స్ టూరిజం కంట్రీ, ఓన్లీ సెక్స్ తప్ప అక్కడ ఏమి ఉండదు. కానీ ఇండియా యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో ఎంతో మంది అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, ఇంగ్లాండ్ వాళ్ళు గౌరవించి ఇక్కడ సారీలు కట్టుకుంటారు, ఇంత పద్ధతులు పాటిస్తున్నారు. ఇండియాని నువ్వు ఇంత చిన్న చేసి మాట్లాడుతున్నావు అంటే మీరే అరుస్తున్నారు కానీ మధ్యలో బాలు ఏమనట్లేదు. ఏదో పెళ్లి చేసుకుంటేట ఒకటే కోరంట, పెళ్లి చేసుకోకపోతే 10 కోర్లంట. అంటే భారతీయ వివాహ వ్యవస్థను కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. 14 ఏళ్ళ అమ్మాయిని అనిపించారు 1000 రూపాయలు ఇచ్చి అంటున్నాడు. వాడిని ఎవరమ్మా ఉంటారు దేశద్రోహిని. అంటే బాలు నువ్వు నాన్ వెజ్ ఇద్దరు ఒకటేనా, ఒక కేటగిరీనా? అంటే మ్యాటర్ లేదన్నావు కదా, నీకు లేదు ఫస్ట్. మీ ఇద్దరు ఒకటే కేటగిరీ. మమ్మల్ని కుక్కలతోనే పోల్చండి కానీ దయచేసి ఆ లుచ్చగట్టు దేశద్రోహితో పోల్చకండి. కుక్కలకనే విశ్వాసం ఉంటది, పోల్చండి, నన్ను కుక్కతో పోల్చండి కానీ ఆ యదవలతో మమ్మల్ని పోల్చద్దు. కనకలక్ష్మి తీసుకురావచ్చు ఆంటీని. కనకలక్ష్మి ఆంటీనా? త్వరలో మేము మ్యారేజ్ చేసుకోబోతున్నాం, మాకు మరి ఆల్ ది బెస్ట్ చెప్తావా? కంగ్రాచులేషన్ చెప్తావా? చెప్పుతో కొడుతుంది రాజుది. ఎవరు? మా మిస్సెసా? మా మిస్సెస్ తెలియకుండా చేసుకుంటా. ఆమె అంటే కొంచెం నాకు క్రష్, అందుకే చేసుకోండి, ఇద్దరికి ఇష్టమై చేసుకోండి అయ్యా. నువ్వంటే కూడా క్రష్. ఇప్పుడు నువ్వు ఆమెను ఎందుకు చేసుకుంటాను అంటున్నావు? ఆమె ఆల్రెడీ సోషల్ మీడియాలో సెలబ్రిటీ, నువ్వు కూడా సెలబ్రేట్ అవుతామని చేసుకుంటావు, చేసుకో. కానీ అందం బాగుంది బాలు, నీ అందం, నీ లిప్స్, నీ ముక్కు, కళ్ళు, ఓ మిసాల పిల్ల పాటలు సేమ్ బాగున్నావు. వీడియో పెట్టి చూసుకోండి. అసలు ఇంత అందం నీ టచ్చర్కి మొత్తం ఒక నెలకు ఎంత ఖర్చు పెడుతున్నావు? డవ్ షాంపూ రాసి అయితే 10,000 ఖర్చు. 10,000 నీ బాడీకి మొత్తం. బాలు రాసుకున్న లిప్స్టిక్ 5,000 ఉంటది, షాంపూ 5,000 ఉంటది, పెర్ఫ్యూమ్ ఒక 5,000 ఉంటది. మరేమనుకున్నావు? అన్ని 5,000 మినిమం. ఆ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి? అన్ని ఉంటాయి కానీ అన్ని కాండోమ్ ప్యాకెట్లు ఉండవు. మేము అడిగినాం అది, మరి మీరే అంటున్నారు అది. మీరు ఇది కూడా చేస్తున్నారా బిజినెస్? మామూలు బ్రష్ ఉంటది, పేస్ట్ ఉంటది, కొడతావానండి, పౌడర్ కాదు పౌడర్ ఉంటది, చార్జర్ ఉంటది. అయ్యా అది ఇక్కు పోతుంది. అడిగిందా మీరు ఆ బిజినెస్ గురించి చేస్తున్నారా? నా కెమెరా ఆగిందా? ఇది ఉంది ఏం మనిషి మీద ఆయన ఇంటర్వ్యూ పిలిచి బాలు అన్న దగ్గరకు నిన్ను కొడితే మంచిగా నన్ను కొట్టింది మాత్రం తీసేయండి ఉంచండి. పెట్టాలి అసలు తీయదు. నువ్వు కంటెంపర్లు అన్నది బాగాలేదా మరి? కొడతావా? మరి కొట్టదు అంటే బూతులు మాట్లాడు నచ్చాయి కదా అవన్నీ. వాళ్ళొక సాంగ్ అన్న రీల్స్ నాతో చేయవా? చేస్తా. ఏ సంగీతం? నువ్వేమైనా ప్రభాస్ వా, మహేష్ బాబా, అల్లు అర్జున్ బట్టలు ఉతికిందే కూర్చోపర్లేదు, స్మెల్ వస్తుంది. కొడతావా? కొట్టని చెప్పు రాజు, చెప్పు మా ఛానల్ గురించి చెప్పు. బిఎస్ ధూమ్ధామ్ అడ్డా అండి, ఆ ఛానల్ లేపింది ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, ఇప్పుడు కనకబాలకృష్ణ గారు. సో మా ముగ్గురికి నువ్వు సన్మానం చేయాలి.
ముగ్గురు కూడా 3 ప్లాట్లు కూడా ఇవ్వాలి హైదరాబాద్ లో. ఓకే ధూమ్ ధామ్ అడ్డా BS. బిఎస్ఆర్ ఇందులో ఆరా. తీసుకుంటలే. హలో బిఎస్ఆర్ ఆర్ ఎక్కడ ఉంది? ఆన్ కావట్లేదు. ఇందులో తీసుకుంటలే. స్పేస్ లేదు. చెప్పండి. హాయ్ గాయ్స్, ధూమ్ ధామ్ అడ్డా ప్లీజ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రాజు. ఈ గుడ్ పర్సన్ చాలా రీల్స్ చేస్తుంటాడు, మంచి మంచి కంటెంట్లు ఇస్తాడు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ని లేపండి. ఒరే గాడిద నీ ఫోన్ ఆగిపోయింది, నా ఫోన్లో చెప్తున్నాను. నా ఛానల్ చెప్పించుకోవద్దా? ఈమె ఛానల్ పేరు వేప చెట్టు క్రియేషన్స్. వేప చెట్టు క్రియేషన్ అంటే అందుకు వస్తుందా? వస్తుంది. అశ్విన్ కామెడీ నువ్వు ముందు మరి నీ ఛానల్కి నువ్వు ముందు బాగా లాస్ట్ లాస్ట్ ఛానల్కి నువ్వు కాదు